శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి. నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే, ఇంటి ఐశ్వర్యం కానీ పురుషుడి కీర్తి కానీ ఎవరి చేతిలో ఉంటాయంటే ఆమె చేతిలోనే ఉంటాయి. అందుకే ఆమెకి ఇల్లాలు అని పేరు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యము ఆమెదే. భర్త కీర్తివంతుడయ్యాడు అంటే దానికి కారణము ఆమెయే. ఆమెకి లేని విశేషం పురుషుడి యందు ప్రసరించదు. ఒక్కొక్క ఇంట ఒక్కొక్క స్త్రీ వచ్చిన వేళ ఇల్లు ఎంత ఎత్తెదుగుతుందో దాన్ని నిలబెట్టి కొనసాగించగలిగినటువంటి సంప్రదాయం తెలుసున్న వాళ్ళని మళ్ళీ కోడళ్ళుగా తెచ్చుకుని ఆ ఇంటి వైభవాన్ని నిలబెట్టుకుంటారు. అంత శక్తివంతురాలు. ఎక్కడ ఆర్షధర్మంలో స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేరు సరికదా. అసలు నిజానికి స్త్రీ లేని పురుషుడి జీవితం ఎందుకూ కొరగాదు. మనశ్శాంతి ఉండదు, సుఖము ఉండదు, పుణ్యం చేసుకోవడానికి అవకాశము ఉండదు. తన కడుపున పుట్టిన కూతుర్ని తాను కన్యాదానం చేయలేడు పక్కన ధర్మపత్ని లేకపోతే. అంత శక్తివంతురాలామె. కాబట్టి అగ్ని ద్వారా దేవతలకు హవిస్సివ్వడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి, సమిధాదానం అంటారు. సమిధాదానము అంటే ఉదయం వేళ సాయంకాలం వేళ పాలాశ కర్రలు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో, గురువుగారి అగ్నిహోత్రంలో వేస్తాడు బ్రహ్మచారి. దాన్ని సమిధాదానం అంటారు. అదే ఔపాసనాగ్ని అంటారు. అంటే పెళ్ళైన రోజు రాత్రి ఇలా వివాహం అవగానే జీలకర్ర బెల్లం పెట్టుకుని మంగళసూత్రం కట్టగానే ప్రధాన హోమం చేసేటప్పుడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చిన వ్యక్తి చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఔపాసనాగ్నిని వెలిగిస్తాడు. ఔపాసనాగ్ని అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి తెస్తారంటే తన తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తెచ్చుకుంటాడు. ఇంట్లోనే అగ్నేయంలో అగ్నిస్థానం ఉంటుంది. అది ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. స్త్రీ దేని చేత తరించిపోతుందంటే, భర్తగారు ఏదైనా పని మీద ఎటైనా వెళ్ళాడనుకోండి, అందులో కాస్త అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది. అటు ఇటు వెళ్ళొచ్చి కాస్త ఊక వేస్తుంది. అమంత్రకం, దానికి మంత్రం ఉండదు, అది వేస్తూ ఉంటుంది. ఇంట అగ్నిహోత్రాన్ని సంరక్షించేటటువంటి అధికారం ఎవరిది అంటే ఆమెది. ఆమె అలా చేయడం వల్ల విశేషమైన దేవతానుగ్రహాన్ని పొందుతుంది. భర్త దాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆమెకి అదృష్టం తగ్గలా. అది ఆమె హక్కు. అందుకే ఆ రాత్రి ఔపాసనాగ్ని వెలిగిస్తారు. అది జీవిత పర్యంతం కాపాడుకుంటారు. అది బ్రతికున్నంత కాలం ఆ ఔపాసనాగ్ని వెలుగుతూ ఉంటుంది. దాన్నే గృహ్యాగ్ని అంటుంటారు, స్మార్తాగ్ని. ఇంట్లో ఉండి తాను ఇంట చేసే కార్యాలు కొన్ని ఉంటాయి. ఏదో పాకయజ్ఞములు అంటారు. పాకయజ్ఞములు, హవిర్యజ్ఞములు అని రెండు రకాలుగా ఉంటాయి. అందులో సాధారణంగా పాకయజ్ఞాలకి సంబంధించినవన్నీ కూడా, అంటే పితృ సంబంధమైన కార్యాలు కానీ ఇవి ఏవి చేసినా కూడా ఔపాసనాగ్నిలో చేస్తారు. అది ఏకకుండంలో ఉంటుంది. అది కాకుండా మళ్ళీ అందులోంచే అగ్నియాధానం అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వేరొక అగ్నిని వెలిగిస్తారు. దాన్ని శ్రౌతాగ్ని అంటారు. శ్రౌతాగ్నిని త్రేతాగ్నులు చేసి 3 కుండములు చేసి దాంట్లో అద్భుతమైనటువంటి భగవత్ సంబంధమైన యాగం చేస్తాడు. చాలా పై స్థాయిలో ఉండేటటువంటి దేవతలకి హవిస్సు అందులో ఇస్తారు. అందులో హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు అందుకుంటారు దాన్ని. అలా అందుకుంటే అవేం మాటలు కావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సోమయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంది. ఆ సోమయజ్ఞం చేశాడనుకోండి, ఇంట్లో ఒక వ్యక్తి
ఇక పైన ఆయన్ని పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవక్కర్లేదు, దీక్షితులు గారు అని పిలిస్తే చాలు. పేరు చివర దీక్షితులు అని ఉంది అంటే ఆ ఇంట అలవాటు ఉందన్నమాట, సోమయజ్ఞం చేస్తారు అని. అలాగే వాజపేయము అని ఒక యజ్ఞం, వాజపేయం చేసినప్పుడు అవబృధ స్నానం అన్నంతో చేస్తారు. యజ్ఞం చెయ్యగా మిగిలిపోయిన అన్నం ఏది ఉంటుందో అన్నంతో అవబృధం చేస్తారు. అవబృధ స్నానం చేయించినప్పుడు ఎవరు భూమిని పరిపాలిస్తున్నాడో ఆ రాజు వచ్చి అవబృధ స్నానం అన్నంతో చేసి వాజపేయ యాగం చేసినటువంటి వ్యక్తికి తెల్లటి గొడుగు పట్టాలి. మహారాజుకి శ్వేతఛత్రం ఉంటుంది, సింహాసనం మీద శ్వేతఛత్రం ఉంటే దాని కింద కూర్చుని పరిపాలిస్తాడు. అటువంటి చక్రవర్తి కదిలి వచ్చి వాజపేయం చేసిన యజమానికి తెల్లగొడుగు పట్టాలి. అంత గొప్పది. అందుకే వాజపేయం చేశారు అని గుర్తేమిటంటే అలా చేసిన యజమాని పేరు చివర వాజపేయి అని కలుస్తుంది. అంటే వాజపేయం చేసిన మహానుభావుడు అని. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ పాడి పంటలకు కానీ వర్షాలకి కానీ లోటు ఉండదు అని. అగ్నిని ఎంత ఆరాధన చేస్తారంటే కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో అసలు ప్రతి వసంత ఋతువులోనూ హోమం చేస్తారు. వసంత ఋతువులో హోమం చెయ్యకుండా ఉండరు. అందుకే అది నియమంగా ఉంటుంది కొన్ని కుటుంబాలకి, ప్రతి వసంత ఋతువులో చేయవలసిందే. అలా చేసే కుటుంబాలని ఏమని పిలుస్తారంటే ఏ వియ్యం వందేటప్పుడో లేకపోతే వాళ్ళ గురించి చెప్పేటప్పుడో వాళ్ళ ఇంటి పేరు అవి ప్రస్తావించరు. ఇంకా వారు ప్రతివసంత సోమయాజులు అంటారు. ప్రతివసంత సోమయాజి అంటే ప్రతి వసంత ఋతువులోనూ కూడా ఆయన యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చెయ్యకుండా ఉండడు. అది కొంతమంది అయితే ఎంత నియమంగా చేస్తారంటే నిర్ధనులు అనుకోండి, డబ్బు లేదనుకోండి, వసంత ఋతువు ప్రారంభం కాగానే చైత్రమాసంలో భిక్షాటన చేస్తారు. అన్ని ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో హోమం చేస్తారు. ప్రతివసంత సోమయాజి అంటారు. అగ్ని ఆరాధన అనబడేటటువంటి విషయం గురించి మీరు పరిశీలనం చేస్తే అసలు తరించడానికి ఈ జాతి అగ్నిని ఆరాధించినటువంటి విశేషాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ యజ్ఞం ద్వారా అగ్ని ద్వారా తాను తరిస్తాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని తరింపచేస్తాడు, తను ఉన్న దేశాన్ని కాపాడుకుంటాడు. అంతేకాదు తనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళని కాపాడతాడు, వాళ్ళని రక్షిస్తాడు. అందుకే అగ్ని చేసేటటువంటి ఉపకారం గురించి, అగ్ని రూపంలో శంకరుడు చేసేటటువంటి ఉపకారం గురించి వ్యాస భగవానుడు లింగ పురాణంలో ప్రస్తావన చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుదేవ నిహి శంకరస్యైవ శాసనాత్ అన్నాడు. 3 మహోపకారములను చేస్తూ ఉంటుంది అగ్ని. అగ్నికి పరమేశ్వరుడు ధర్మాన్ని నిర్ణయం చేశాడు. నువ్వు ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి, నీరు అధోముఖంగా వెళ్ళాలి, అవి వాటి ధర్మం. నీరు ఇలా పోశాననుకోండి అధోముఖంగా వెడుతుంది, అందువల్ల ప్రాణములు నిలబడతాయి. కడుపు ఇక్కడుంది, నోరు ఇక్కడుంది, నీరు పైకి ఎక్కుతుంది అని ఈశ్వరుడు నిర్ణయం చేశాడనుకోండి, అసలు ఎలా నిలబడతాయి ప్రాణులు? కిందకి వెళ్ళాలి, అప్పుడే నీరు అంది ప్రాణాలు నిలబడతాయి. అగ్ని పైకి లేవాలి, లేస్తే వేడి ఒళ్ళంతా అందుకుంటుంది, పక్కలకి కిందకి వేడి అందుకుంటుంది. 1 2 అగ్నిహోత్రము యొక్క కీల పైకి లేచింది కాబట్టి హవిస్సుని అందుకుంటుంది, వేడి పైకి అందుతుంది. కిందకి వెళ్ళిపోతే ఎలా? అది ఈశ్వర శాసనం. దాని ద్వారా అగ్ని 3 ప్రధానమైన ఉపకారములు చేస్తూ ఉంటాడు. హవ్యం వహతి దేవానాం, ఇది ఒక గొప్ప ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. సనాతన ధర్మంలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, ఇది ఆగకూడదు, నిరంతరం జరగాలి. అందుకే ఈ యజ్ఞములకు విభాగములు ఉన్నాయి, ఏది ఎప్పుడు చెయ్యాలి అన్నది. పూర్వం మార్గశీర్షమాస ప్రారంభం వచ్చింది అంటే కొత్త ధాన్యం రాగానే అగ్రాయణం అనేటటువంటి ఒక హోమం చేసేవారు. చేసి కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి వండి చిరు అంటారు, దాంతో హోమం చేస్తే తప్ప అన్నం తినేవారు కాదు. సాంబా అనేటటువంటి జాతికి చెందిన బియ్యం తినాలి అంటే మార్గశీర్షమాస ప్రారంభంలో ఆ యజ్ఞం చేస్తే తప్ప తినేవారు కాదు. ముందు దేవతలకి పెట్టి తినేవారు. దేవతలకు ఒక నియమం ఉంటుంది. దేవతలకు ఉండే నియమం ఏమిటంటే వాళ్ళు అగ్ని ద్వారా ఇవ్వలేదనుకోండి దాన్ని పుచ్చుకోరు, దాన్ని వాళ్ళు తినరు. వాళ్ళు అలా చూస్తారంతే, చూసి సంతోషిస్తారు. భక్తితో పెట్టాడు, ఒకసారి అలా చూస్తారు, అంచేత ప్రసాదం అవుతుంది అది. కానీ వాళ్ళే తినాలనుకోండి అది ఒక్క అగ్ని ద్వారానే వెళ్ళాలి. అందుకే హవ్యవాహన,
హవ్యం అంటే ఈశ్వరుడికి అందించేటటువంటి పదార్థం. అది అగ్నియందు వ్రీల్చినటువంటి హవ్యమునందు మిగిలిన పదార్థాన్ని నియమంగా కొంతకాలం తిని బ్రతికిన వాడెవరుంటాడో వాడు గొప్ప శక్తి పొందుతాడు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాది వీరులను పడగొట్టాలి అంటే, రాజ్యాన్ని పొందాలి అంటే అంత తేలిక కాదు. అంత శక్తిని పొందడానికి ధర్మరాజు గారు ఏం చేశాడు అంటే, ప్రతిరోజు యజ్ఞం చేసి యజ్ఞంలో మిగిలినటువంటి హవిష్యాన్నం తింటుండేవాడు. దాని చేత అంత తేజస్సు పొందాడు. అలా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. అది అగ్నిముఖంగా ఇవ్వాలి హవిస్సు. ఏదో కూర్చుని ఆ మంత్రం చెప్తారు. ఏదో రుద్రహోమం జరుగుతోందనుకోండి, రుద్రం అభిషేకానికి అదే మంత్రం చెప్తారు. అదే ఒక మంత్రానికి చిట్ట చివరికి వచ్చేటప్పటికి స్వాహ అన్నారనుకోండి, దేవతలకి ఇస్తున్నాను అని అర్థం. అందుకే అగ్నిహోత్రుడి భార్యలు స్వాహ స్వధ అంటారు. స్వాహాకారం చివర చెప్తున్నారనుకోండి, మీకు ఎక్కడో వినపడింది స్వాహ అని వినపడింది, దాని అర్థం ఏమిటంటే అలా ఎక్కడ వినపడిందో అక్కడ ప్రదక్షిణం చేయమని గుర్తు. వెంటనే ప్రదక్షిణం చేయాలి అక్కడ. ఎందుకని అంటే స్వాహాని పిలిచి హవిష్యం వేస్తే ఆ వండినటువంటి అన్నం అనండి, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క హోమంలో ధాన్యం వేస్తారు, దాన్ని హవ్యం అంటారు. ఆజ్యం అంటే నెయ్యి, ఆవు నెయ్యి వేస్తారు. ఇది అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. ఒకప్పుడు కళ్ళకి కనపడేవి ఇవన్నీ. ఎందుకు కనపడేవి అంటే దాన్ని చూడగలిగిన శక్తి ఆనాడు ఉండేది ఉపాసనా బలం చేత. నాకు 40 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ కళ్ళజోడు లేదు. కళ్ళజోడు లేకుండా నేను రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లైట్లన్నీ ఆర్పి ఉండగా నా టికెట్ మీద నా బెర్త్ నెంబర్ చూసేవాడిని. ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకపోతే ఇంత అక్షరం కూడా నాకు కనపడదు. ఇంత అక్షరం ఉన్నా సరే అది నాకు కనపడదు. ఈ కళ్ళజోడు ఉండాలి. అంటే ఏమైంది? ఒకనాడు ఈ కంటికి ఉన్న శక్తి ఇప్పుడు లేదు, క్షీణించిపోయింది. అలాగే ఒకనాడు దేవతలు యాగశాలలోకి వస్తే చూడగలిగిన శక్తి ఉండేది. ఎందుకంటే ధర్మానుష్ఠాన బలం చేత చూసేవారు, కంటికి ఆ శక్తి ఉండేది. రామాయణ కాలంలో దశరథ మహారాజు గారు యజ్ఞం మొదలెట్టాడు. ఋష్యశృంగుడు వచ్చాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. నేను నీతో అధర్వశిరసి అనబడేటటువంటి హోమం చేయిస్తున్నాను, దీని చేత దేవతలు ప్రీతి చెంది నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తారన్నాడు. ఎప్పుడైతే ఆయన హోమం చేయడానికి కూర్చున్నాడో దేవతలకి హవిస్సిస్తాడు, అది తినాలి. నన్ను మీ ఇంటికి రమ్మన్నారనుకోండి, భోజనానికి రమ్మన్నారు, అందరూ దేవతార్చనకి రమ్మన్నారంటారు. రమ్మన్నారనుకోండి, నేను మీ ఇంటికి వస్తే కలు తినడం, నేను మా ఇంట్లో కూర్చుని ఎలా తింటాను? మీ ఇంట్లో పెట్టింది మా ఇంట్లో కూర్చుని తినలేనుగా. మీ ఇంట్లో వండింది మా ఇంట్లో తినగలనేమో, మీ ఇంట్లో నేను అన్నం తినాలంటే నేను మీ ఇంటికి రావాలి. దేవతలు హవిస్సు పుచ్చుకోవాలి అంటే ఎక్కడ హోమకుండ ఉందో అక్కడికి రావాలి. దేవతలకు లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వచ్చారనుకోండి, మీరు అడిగారా అడగలేదా చూడరు, వాళ్ళు ఉపకారం చేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ధర్మం. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఉపకారమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఒకసారి చూశాను, రోహిణీ కార్తెలో అసలు అడుగు తీసి వేయడానికి లేదు, అలా మండిపోతోంది. అంత ఎండ, శిరస్త్రాణం పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అసలు ఈ వచ్చి వెళ్ళేటటువంటి వాహనాలను నియంత్రించడమే కష్టం. ఇంత పనిలో ఉన్నవాడు ఎలా చూశాడో పాపం. ఒక ముసలావిడ నించునుంది దాటలేక, గబగబా వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని అవతల వైపుకి దాటించి వెళ్ళిపోయాడు. ఆయన ధర్మం అది, ఆయనకి సప్తధాతువుల్లో జీర్ణమైపోయింది. ఎప్పుడు 10 మందికి ఉపకారం చేస్తుండడం. తాను అంత ఎండలో అన్ని గంటలు నిలబడినా కూడా 10 మంది ఉపకారం కోసం, 10 మంది క్షేమం కోసం అలాగే నిలబడి ఉండిపోతాడు. ఆయనకు అలవాటైందా ఉపకార బుద్ధి, ఆయనకు కనపడిందా వృద్ధురాలు తీసుకెళ్ళాడు. దేవతలంతే. దేవతలు ఎక్కడికైనా వస్తే ఉపకారం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చూడండి, మహాభారతంలో దుర్వాసో మహర్షికి సేవ చేసింది కుంతిదేవి. సూర్యుణ్ణి చూసి పిలిచింది. ఆవిడకేం కోరిక లేదు అప్పుడు. సూర్యుని చూసి ఇలాంటి బిడ్డడు ఉంటే అనుకుంది, ఇచ్చే వెళ్ళిపోయాడంతే. నువ్వు నన్ను పిలిచావు, నేను నీ కోరిక తీర్చి వెళ్ళాలి, కాబట్టి నీకు సంతానాన్ని అనుగ్రహించి వెడతాను అని చెప్పి సంతానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. కర్ణుడి వలన భారతం ఒక మలుపు తిరిగిపోలా.
దేవతలు ఉపకారం చేస్తారు. స్వాహ అంటున్నాను అనుకోండి, ఈ కంటికి ఇవాళ చూడగలిగిన శక్తి లేదు, ధర్మానుష్ఠాన బలం పోయి, కానీ దేవతలు వస్తారు అక్కడికి. దేవతలు దేని చేత ప్రీతి చెందుతారు అంటే వారిని గౌరవిస్తే ప్రీతి చెందుతారు. గౌరవము అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రదక్షిణం. ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణం జన్మజన్మాంతర సుకృతం. ప్రదక్షిణం అంటే మన కుడి భుజం వైపు ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. అంతకన్నా గౌరవం ఇంకొకటి లేదు. అందుకే దేవాలయానికి వెళితే ప్రదక్షిణం చేస్తారు. అది శివాలయం ఒక లింగమే ఉందనుకోండి, అక్కడ పూర్ణ ప్రదక్షిణం చెయ్యకూడదు, సవ్యాపసవ్యం చెయ్యాలి గృహస్థు. బ్రహ్మచారి అనుకోండి పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. సన్యాసాశ్రమంలో ఉన్నవారు అనుకోండి అపసవ్య సవ్యం చేస్తారు. విష్ణువాలయం అనుకోండి అందరూ పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఏ ఆగమాన్ని బట్టి దాన్ని చెయ్యాలి. కాబట్టి ప్రదక్షిణం చుట్టూ తిరిగితే దాని చేత గుండ్రంగా తిరిగి రావడంలో దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది గౌరవ ప్రకటనం. యజ్ఞం జరుగుతున్న శాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతలు మహదానందం పొంది ఆ వచ్చిన వాడిని కూడా అనుగ్రహిస్తారు. స్వాహ అన్నారంటే దేవతలకి హవిస్సిస్తున్నారు అని గుర్తు. అసలు ఇంకొక విచిత్రం ఏమిటంటే అగ్ని చెప్తుంది, ఎవరూ చెప్పక్కర్లేదు. ఒక యజ్ఞం జరుగుతుంటే ఎవరైనా మహాపురుషులు వచ్చారనుకోండి సభలోకి, వెంటనే అగ్ని లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల కుండంలో. అలా తిరిగింది అంటే నాలుక ఇలా చాపుతుంది. ఇలా చాపి గుండ్రంగా తిరిగింది అనుకోండి కుండంలో, ఎవరో మహాత్ములు వచ్చారు అని గుర్తు, మీ కోరిక తీరుతోంది అని గుర్తు. నువ్వు ఎలా చెప్తున్నావు అంటారేమో. భాగవతంలో బలిచక్రవర్తి హోమం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తుండగా ఎవరు యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. ఆయనే యజ్ఞనారాయణుడు. మహానుభావుడు. ఆ నారాయణ స్వరూపమే యజ్ఞస్వరూపం. అటువంటి మహానుభావుడు వామనమూర్తిగా సభలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి అగ్ని ఏమైందంటే పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది నాలుకలు చాపి. చూశాడు బలిచక్రవర్తి. ఆయన అన్నాడు, వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నా కోరికల్ కడతేరిన్ సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. నువ్వు వస్తుంటే అగ్ని శిఖలు గుండ్రంగా తిరిగి పైకి లేచాయి. ఇది కళ్యాణం, ఇది గొప్ప కాలం. కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నా కోరిక తీరుతోందనడానికి గుర్తు, నువ్వు మహాత్ముడవై ఉంటావు అన్నాడు. యజ్ఞం జరుగుతున్నప్పుడు మహాత్ములు వస్తే అగ్ని పైకి లేస్తుంది. రెండో విషయం నేను చెప్పక్కర్లేదు. అందుకే మీరు కొన్ని చోట్ల చూడండి, అన్నిటికన్నా హోమం చేసేటప్పుడు చాలా కష్టం. జ్వాల ఎట్టి పరిస్థితుల్లో నిలబడడం కష్టమైన హోమం చండీ హోమం. ఎందుకంటే చండీ హోమం చేసేటప్పుడు అన్ని తడి పదార్థాలు వేస్తారు. అందులో పెద్ద పెద్ద పళ్ళు వేసేస్తారు, అరటిపళ్ళు వేస్తారు, ఇటువంటివన్నీ తీసుకెళ్ళి వేస్తే ఆకులు వేస్తారు, పువ్వులు వేస్తారు. వేసినప్పుడు అసలు ఆ జ్వాల పైకి లేవదు. కానీ బాలామంత్రం ఉపాసన ఉండి సప్తశతి పారాయణం అలవాటు ఉన్నటువంటి వారు దీక్షితులై మహాభక్తి తత్పరతతో సప్తశతి పారాయణం చేస్తూ చండీ హోమం చేస్తే అంత పదార్థాలు వేసేస్తున్నా సరే, ఏదో నేను గొప్పకి చెప్పడానికి చెప్పట్లేదు, శారదా నవరాత్రుల్లో మేము చండీ హోమం చేస్తుంటే, మేమంటే నేను కాదు, ఆ చేయించేటటువంటి వ్యక్తి భక్తి చెప్తున్నాను, నా గొప్ప కాదు అది. డజన్లు తీసుకెళ్ళి కమలాఫలాలు యాపిల్ పళ్ళు వేసేస్తున్నా సరే, వేసేసి ఇలా చూస్తే ఉండవు. అగ్ని జ్వాల అలా లేచి తింటుంది, నాలుకలతో పుచ్చుకుంటుంది. అంటే అతని స్వరం, అతని భక్తి అటువంటివి, అతని ఉపాసన అటువంటిది, అందుకు పుచ్చుకుంటుంది. అగ్ని చెప్పేస్తుంది. అగ్ని ద్వారా అంతటి శ్రేయస్సు కలుగుతుంది. అదేం మాటలు కాదు అగ్ని ఆరాధన అంటే. అందుకే ఆ అగ్నిని ఆరాధించకుండా ఉండరు. గృహిణి కూడా అగ్ని ఆరాధకురాలే. అందుకే ఆమె పొయ్యి వెలిగించేటప్పుడు ఒక నియమం ఉంది. ఇంట పొయ్యి వెలిగించేటప్పుడు ఇల్లాలు మాత్రమే వెలిగిస్తుంది పొయ్యిని. ఇంట పొయ్యిని మొట్టమొదట వెలిగించే అధికారం ఎవరిది అంటే ఇంటి యజమానురాలిది. కొన్ని ప్రత్యేక కారణాల చేత తప్ప అసలు యజమాని పొయ్యి వెలిగించడు, ఆమె వెలిగిస్తుంది. పురుషుడైతే తలస్నానం చేయకుండా ముట్టుకోకూడదు అగ్ని. స్త్రీకి ఒక మినహాయింపు ఉంది.
ఆమె తల మీద 3 మాటలు నీళ్లు చల్లుకుంటే చాలు, ఆమె స్నానం చేసినట్టు. ఆమె నిద్రపోయి లేచి ఇంకా స్నానం చేయకపోయినా సరే 3 మాటలు నీళ్లు చల్లుకుని అగ్నిని వెలిగించవచ్చు. కానీ నియమం ఏమిటంటే వంట పొయ్యి మీద వంట చేసింది కుడి పక్కకి దింపకూడదు. ఎందుకని అంటే తూర్పుకి తిరిగి కదా వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఏ పదార్థాన్నైనా ఎడం వైపుకే దింపాలి తప్ప కుడివైపుకి దింపారనుకోండి ఇంకా ఇంట దేవతలు పుచ్చుకోరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.